గురుగారు నక్షత్రాలను చూస్తాం. ఏ నక్షత్రం బాగా పవర్ఫుల్ గా ఉంటుంది? ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మంచి అదృష్టవంతులు అని చెప్పుకుంటాం? మనకి దేవుడు సృష్టిలో 27 నక్షత్రాలు సృష్టించాడు. 27 నక్షత్రాలకి దక్ష ప్రజాపతి పిల్లలు వీళ్ళు. రోహిణి, మృగశిర, అశ్విని, ఇలా వీళ్ళందరినీ ఇచ్చి దక్షుడు చంద్రుడికి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేస్తే అందులో రోహిణి నక్షత్రం మంచి అందమైంది. అందుకని చంద్రుడు ఏం చేసేవాడంటే వెళ్ళి రోహిణి దగ్గరే ఉండిపోతున్నాడు. మిగతా 26 నక్షత్రాల దగ్గర కాపురం చేయట్లేదు ఆయన. అప్పుడు దే హ్యావ్ కంప్లైంట్. మిగతా 26 చెల్లెళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు తండ్రి దక్ష ప్రజాపతికి. అరే నువ్వు క్షయవ్యాధి వచ్చి పోరా అని చెప్పేసి అల్లుడిని చెప్పించేస్తాడు. అప్పుడు క్షయవ్యాధి వచ్చి మనకి అంటే పౌర్ణమి రోజు నుంచి మళ్ళీ అమావాస్య చంద్రకాంతి తగ్గిపోద్ది, లోకాలకు ఇబ్బంది అవుతుందని పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే అమెండ్మెంట్ చేసి సర్లే 15 days పెరుగు, 15 days తగ్గిపో, అందరితో ఈక్వల్ గా ఉండు అని చెబితే అందరితో అప్పుడు ఈక్వల్ గా ఉన్నాడు. కాబట్టి దేవుడి సృష్టిలో ఈ నక్షత్రం గొప్ప, ఈ నక్షత్రం బ్యాడ్ అని ఉండదు. ఈ కథ ప్రకారము చంద్రుడు రోహిణి నక్షత్రం అనేటటువంటిది శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. రోహిణి నక్షత్రము చాలా పవర్ఫుల్ నక్షత్రం. కాబట్టి ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి మెంటల్ పీస్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చంద్ర బలం ఎక్కువ ఉంటుంది. మానవుడు బ్రతకాలి అంటే ఏం చేయాలండి? మనశ్శాంతి ఉండాలి. మనఃకారకుడు చంద్రుడు, ఆత్మకారకుడు రవి. అందుకని ఈ నక్షత్రము ఆ నక్షత్రం అని ఉండదు. 27 నక్షత్రాలు ఈక్వల్లీ ఇంపార్టెంట్. నీకు 2 పిల్లలు ఉన్నారు, 2 కళ్ళు ఉన్నాయి. ఎవరంటే ఇష్టం అంటే ఏం చెప్తావు నువ్వు? ఇద్దరు కావాలి. 2 కళ్ళల్లో ఒక కన్నును పొడి చేసుకో అంటే పొడుచుకుంటారా? 2 ఉండాలా? అలాగే డైవర్సిటీ ఈస్ ద లా ఆఫ్ నేచర్. అంటే ఈ సృష్టిలో గడ్డి పరక ఉండాలా, మర్రి చెట్టు ఉండాలి, మల్లె పువ్వు ఉండాలా, గడ్డి పువ్వు ఉండాలా. ఆ విధంగా 27 నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే సమతాస్థితి, ఈక్వలిబ్రియం అనేది మెయింటైన్ అవుతుంది. కాబట్టి 27 నక్షత్రాలు పవర్ఫుల్లే. కానీ ఈ మధ్యన కొంతమంది కపట జ్యోతిష్కులు తయారయ్యి మూలా నక్షత్రాన్ని చేసుకున్న ఆడపిల్లను కనుక చేసుకుంటే మామగారు టపి, ఆశ్లేష నక్షత్రాన్ని చేసుకుంటే అత్తగారు టపి, జ్యేష్ఠ నక్షత్రాన్ని వాళ్ళని చేసుకుంటే బావగారు టపి, బావగారు డెవలప్మెంట్ ఏ ఉండదని పుకారులు లేపి ఈ 3 నక్షత్రాలని ది వర్స్ట్ నక్షత్రాలుగా చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఈ 3 నక్షత్రాలే పవర్ఫుల్. ఏమిటవి? జ్యేష్ఠ నక్షత్రము, మూలా నక్షత్రము, ఆశ్లేష నక్షత్రాన్ని మించినటువంటి పవర్ఫుల్ నక్షత్రాలు లేవు. ఎప్పుడు పవర్ అంటే ఎలా ఉండాలా? పప్పు శుద్ధలాగా ఉండకూడదు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఏంట్రా చేస్తున్నావు అని ఎవరైనా వచ్చి అడిగితే భయపడిపోయి పారిపోయేవాడిని, వాడిని ఎందుకు పప్పు అంటాం? ఏంట్రా నువ్వు నన్ను అంటున్నావని ఎదురెళ్ళి నరికేసేవాడిని పవర్ఫుల్ అంటాం. అంటే హిరణ్యకశిపుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడిని తోలు తీసేశాడు ఎవడు? నరసింహస్వామి. తోలు తీసి చంపేశాడు. ఇంకా రెచ్చిపోతున్నాడు. చంపేసిన తర్వాత గర్వం వస్తుంది కదా. అప్పుడు నరసింహస్వామి ఇంకా విజృంభించి లోకాల మీద ఆ లోకాన్ని ఈ లోకాన్ని కాలేస్తా తన కాపాన్ని తాను కంట్రోల్ చేసుకోలేక అందరినీ తొక్కేస్తుంటే సృష్టిని అందరూ వెళ్ళి దేవతలంతా శివుడిని అడిగితే అప్పుడు ఆయన కంటే కోపంలో ఉన్నవాడిగా తయారయ్యాడు సర్వేశ్వరుడు. సపోజ్ ఇప్పుడు నువ్వు ఒకళ్ళు కోపంతో ఉన్నారు, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాం, వాళ్ళు ఫుల్ రెచ్చిపోతున్నారు, వాళ్ళని ఎంత బతిమాలినా వాడు కంట్రోల్ అవ్వట్లేదు. అప్పుడు వాడికంటే మనం రెచ్చిపోయినప్పుడు అప్పుడు వాడు భయపడి కంట్రోల్ అవుతాడు. ఆ విధంగా హిరణ్యకశిపుడు కంట్రోల్ అయిపోయి సర్వేశ్వరుడు దగ్గర లొంగు ఉంటాడు, పారిపోతాడు. ఆ విధంగా ఏంటంటే ఈ 27 నక్షత్రంలో ఈ బుద్ధి లేనటువంటి ఈ జ్యోతిష్కులు ఎవరైతే చెప్పారో ఏది ఈ మూల నక్షత్రం గురించి, జ్యేష్ఠ నక్షత్రం గురించి, ఆశ్లేష నక్షత్రాన్ని పెళ్లిళ్ళు చేసుకుంటే ఇలా నష్టపోతారని ఆడపిల్లలు ఉసురులు పోసుకుంటున్నట్టు వాళ్ళు చాలా మందికి పెళ్లిళ్ళే కావడం లేదు పాపం, చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఫర్ దేర్ సెల్ఫిష్ గ్రీడ్స్, ఫర్ దేర్ సెల్ఫిష్ నీడ్స్ వాళ్ళు ఇలాంటి పుకార్లు చెప్తారు. అసలు వాస్తవానికి శాస్త్ర ప్రకారం ఒక అధర్మణ మీద పండితుడిగా నేను చెబుతున్నాను, ఈ 3 ఒక ప్రొఫెసర్ గా నేను చెబుతున్నాను, ఈ 3 నక్షత్రాలు మూలా నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, 3వది ఆశ్లేష నక్షత్రం, ద మోస్ట్ పవర్ఫుల్ స్టార్స్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్.